ఎన్టీఆర్ గారి 103వ జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఎన్టీఆర్ గారి చిత్రాలు వేశారు. అంటే ఎన్టీఆర్ అనే పేర్లు రాసి, ఎన్టీఆర్ పేరు రాసి ఆ పేరులోనే ఎన్టీఆర్ చిత్రాలు కేవలం 8 అంగుళాల పొడుగు 14 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ షార్ట్ మీద ఈ చిత్రాలు 20 చిత్రాలు వేశాను. చిన్న చిత్రాలు. ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం, ఒక సంచలనం. అందుకే ఎన్టీఆర్ పేరు మీద పేరులో బొమ్మలేశారు. ఎన్ అంటే నందమూరి, టీ అంటే తారక, ఆర్ అంటే రామారావు. నందమూరి తారక రామారావు గారిని ఎన్టీఆర్ అని అంటారు, అన్నగారు అంటారు. ఎన్టీఆర్ గారు ఈ చిత్రం 20 చిత్రాల్లో ఎన్లో టీమ్ ఆర్లో బాల్యంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు, తర్వాత యవ్వనంలో అంటే సినీ పరిశ్రమలో ముందు ఎలా ఉన్నాడు, అలాగే జానపద చిత్రాలు చాలా తీశాడు, జానపద రాజుగా. అలాగే బ్రహ్మనాయుడు, పోతుడు వీరబ్రహ్మము, తర్వాత చాలా పాత్రలు నటించాడు. తర్వాత పౌరాణికంలో అనేక పాత్రలు, శివుడు, భీష్ముడు, భీముడు, దుర్యోధనుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, కర్ణుడు, ఇలా ఎన్నో పాత్రలు. అంటే పౌరాణిక పాత్రల్లో ప్రపంచంలో ఏ నటుడు చేయని పాత్రలు ఎన్టీ రామారావు చేశాడు. అందుకే ఆయన్ను విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అంటాడు. సినీ పరిశ్రమలో ఎంత పేరు, తన ఆయా పాత్ర నటించి ఎంత పేరు సంపాదించాడు. రాజకీయాలు కూడా ప్రజాదరణ పొంది అంతే పేరు సంపాదించాడు. అటు సినిమా పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లో ప్రజల మనసులో హృదయంగా శాశ్వతంగా ముద్ర వేసుకున్నాడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు అభిమానిగా నేను ఈ చిత్రాలు వేశాను. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి అందరి హృదయాల్లో కొలువై ఉన్నాడు. ఆ అన్నగారి మీద అభిమానంతో నేను ఎప్పుడు కూడా ఎన్టీఆర్ చిత్రాన్ని జయంతులకు, వర్ధంతులు కూడా వేస్తుంటాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.